ఈ దేశం యొక్క దశలు మార్చినటువంటి మహానుభావులు అణగారిన వర్గాలకి ఆశ్రయించబడినటువంటి డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున ఈ దేశంలో కాకుండా ఈ ప్రపంచంలోనే ఆయన జయంతిని ఒక నాలెడ్జ్ డేగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా పరిగణించుకుంటే ఆయన ఈ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మేధావిగా పరిగణించబడ్డారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనానికి అలాగే ఏదైతే ఆనాడు సమానమైనటువంటి హక్కులు లేకుండా బలహీన వర్గాలు, దళిత వర్గాలు, పేద వర్గాలు ఉన్నాయో వారందరి యొక్క అభ్యున్నతి కోసం ఆయన జీవితంలో పడినటువంటి అనేక అసమానతల్ని, అగౌరవాల్ని నా జాతి కానీ ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు కానీ పడకూడదనేటువంటి ఆలోచనతో ఆయన చదువుకున్న తర్వాత ఆ చదువుని తన కుటుంబానికో, తన భార్యకో, బిడ్డలకో, లేకపోతే తన బంధువులకో కాకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాలకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి కృషే ఈ రాజ్యాంగ నిర్మాణం. ఈ రాజ్యాంగం ద్వారానే మనందరం కూడా జాతి మత కుల విభేదాలు లేకోకుండా అందరం కూడా బతకగలుగుతామంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మౌలిక సూత్రాలు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే గతంలో ఓటు హక్కు అనేది భూస్వాములకి, చదువుకున్న వారికి, పన్ను కట్టే వారికి ఉండేటువంటి ఆ పరిస్థితి నుంచి ఈ రోజున మనకు కావాల్సినటువంటి నాయకుడు ప్రజాస్వామ్యయుతంగా ఓటు ద్వారా ఎన్నుకునేటటువంటి హక్కుని ఈ దేశంలో పుట్టినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వయోజనుడికి కూడా ఓటు హక్కును కల్పించినటువంటి మహానుభావులు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే సంపద కొన్ని వర్గాలకి ఉందో ఆస్తి సంపాదించుకునేటటువంటి హక్కు అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే చదువుకునేటటువంటి హక్కు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమంది మాత్రమే దిశాదశ గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున భీమవరంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ప్రజా సంఘాల తరఫున ఇక్కడ ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన యొక్క జయంతిని ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతాల వరకు కూడా జరుపుకుంటున్నారంటే కనుక ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన ఈ దేశంలో ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుతుంది కనుక మనందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాలి. ఈ దేశంలో అంటే ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేయడం జరిగింది. అన్ని సమాన హక్కులు కానీ, ఆశయ హక్కు కానీ, విద్యా హక్కు కానీ అనేక విధాలుగా ఆయన ఈ యొక్క ఘనతని సాధించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మనందరం కూడా చదువుకుని ఆయన బాటలో పయనించాలి. అందరూ కూడా కుల మత విద్వేషాలు లేకోకుండా, ప్రాంతీయ భాషా తత్వాలు లేకోకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఈ యొక్క జయంతిని ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మరి కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటువంటి తేడా లేకుండా జరుపుకోవాలని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరికీ కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రతి వ్యక్తి రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకోవాల్సిందే. ఆ విధంగా నడుచుకుంటేనే భారతదేశం ఈ యొక్క భీమవరం పట్టణంలోనే కాకుండా మరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులందరికీ కూడా అంబేద్కర్ 135వ జన్మదిన వేడుక శుభాకాంక్షలు. మరి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జన్మదినాన్ని మనమందరం కూడా జరుపుకోవడానికి ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియవస్తున్నా. ప్రపంచ దేశాలే కూడా కూస్తున్నాయి. జ్ఞానవంతుడా జయ
మరి ప్రపంచమంతా ఏకమై ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ దినాన్ని మరి విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం అనేది ఈ యొక్క చరిత్రలో అంబేద్కర్ కలిగిన ఖ్యాతి మాత్రమేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అంబేద్కర్ అణగారిన కులాల కోసం మరి కులమతాలకు అతీతంగా ఎంత మంది అయితే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదలను ఉన్నతమైన వర్గాలను కలిపి సమాజాన్ని నిర్మించడం కోసం, సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక విషయాలను మనందరం కూడా గర్వించదగ్గ విషయం అనే సందర్భంగా మరి తెలియపరుస్తున్నాం. మరి మన నియోజకవర్గ శాసనసభ్యులు మరి పులపర్తి ఆంజనేయ రామాంజనేయ గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి మనందరూ కూడా ఘన స్వాగతం తెలియపరుస్తున్నాం. అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు మన దేశం కోసం రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో ఈ రోజు వరకు కూడా అమలు చేసుకునే విధంగా ఆయన చేసిన గొప్ప కార్యక్రమానికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. ఎందుకంటే వారు 100 సంవత్సరాల క్రితమే రాజ్యాంగం రాస్తే ఇంత అభివృద్ధి చెందినా కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటామంటే ఆయన రాసిన రాజ్యాంగంలో గొప్పతనం. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే రాజ్యాంగాన్ని అమలు చేసుకునే విధంగా మనందరం కూడా ముందుకు సాగుతున్నాం. ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించుకోవాలి. మన గౌరవ ఎస్పీ గారు अपना नईम आसमी गारू ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన ఒక గొప్ప రోజు మనకి ఉంది. ఈ బిఆర్ అంబేద్కర్ జయంతి దాని గురించి కలిసి ఉంది. చాలా మనల్ని దేవుడు పై నుంచి రక్షిస్తా ఉంటే మనల్ని వెస్ట్ గోదావరి జిల్లాలో మనందరూ రక్షిస్తే మనందరినీ అన్ని రకాలైన ఆడుకుంటున్నటువంటి మహోన్నత వ్యక్తి మన ఎస్పీ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడానికి మాకు ఈ కార్యక్రమం ఇచ్చేయడంలో మీకు సంతోషం అండి. ఇది వెరీ హ్యాపీ మూమెంట్. సార్ మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ అంటే ఈ కార్యక్రమానికి మొట్టమొదటి నుంచి కూడా పోలీస్ సిబ్బందిని ఎక్కడికక్కడ అన్ని కోఆపరేషన్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా అందరూ కూడా మా వెబ్సైట్ అందరికీ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రీతం కలెక్టర్ మేడం గారు మాట్లాడే రిక్వెస్ట్. నమస్కారం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, వారికి నా యొక్క ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. వారు సంఘ సంస్కర్తగా, భారతదేశ మొదటి న్యాయమంత్రిగా, భారతదేశానికి రాజ్యాంగ రూపశిల్పిగా మనకి ప్రజలకి ఒక మంచి రాజ్యాంగాన్ని, సమానత్వ రాజ్యాంగాన్ని, హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని వారు మనందరికీ అదేవిధంగా మన శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ రఘురామకృష్ణరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం మన అందరికీ ఆనందదాయకం. వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వెల్కమ్ టు రఘురామకృష్ణరావు గారు కనుమూరి. వెల్కమ్ సార్. కొంచెం వెనక్కి పెట్టాను. జై భీమ్. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా మనం ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం.
అంబేద్కర్ గారు ఒకే ఒక్క వ్యక్తి, ఒక్క జయంతికో వర్ధంతికో పరిమితం కాని ఒక గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిత్యం ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గారి విగ్రహం లేని గ్రామం కూడా లేదు. అంతగా మనందరం ఆరాధించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం, సమానత్వం మీద ఆయన చూపిన దారి రాజ్యాంగంలో ఆయన చూపెట్టింది. ఇవాళ